అందరికీ నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు వీడియోలో నేను మీకు బ్రేక్ఫాస్ట్గా ఒకే పిండితోటి మెత్తటి రాగి ఇడ్లీ మరియు క్రిస్పీ రాగి దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశకు బదులు అప్పుడప్పుడు అయినా ఇలా ఇడ్లీ దోశను చేసుకోండి. రాగులు హెల్త్కి చాలా మంచిది. రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకలు బలంగా ఉండడానికి, బరువు తగ్గడానికి ఎంతగానో తోడ్పడతాయి. మరి ఎంతో టేస్టీగా వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో ఆ తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక పెద్ద గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళని తీసుకోండి. తర్వాత 1 కప్పు మినపగుళ్ళకు గాను 1.5 కప్పు రాగులు తీసుకోండి. ఆ తర్వాత ఇందులో 1 కప్పు ఇడ్లీ రైస్ని తీసుకోండి. మనం ఇక్కడ పిండిని ఇడ్లీ, దోశ రెండింటి కోసం కలిపి రెడీ చేసుకుంటున్నాం కదా. ఇడ్లీ రైస్ అయితే బాగుంటుంది. ఒకవేళ మీరు కావాలంటే మామూలు రైస్ని కూడా తీసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వీటినన్నింటినీ శుభ్రంగా కడిగి తీసుకోవాలి. రాగుల్లో కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుందండి, కాబట్టి 4-5 సార్లైనా వాటర్ మార్చుకుని కడిగి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత వీటిని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పిండిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక అరగంట ముందు ఒక బౌల్లోకి 1/2 కప్పు అటుకులు తీసుకుని వీటిని ఒకసారి కడిగేసి ఇందులో వాటర్ పోసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి. పప్పులు చూడండి, ఈ విధంగా బాగా నానిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసి వీటిని నేను ఇక్కడ గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నాను. ఇలా పప్పు మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తగా నలిగిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న అటుకులు ఉన్నాయి కదా, దీంట్లో వాటర్ తీసేసి అటుకులను కూడా ఇందులో వేసేసుకుని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పిండినంతా కూడా మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. బాగా ఫర్మెంట్ అవుతుంది. అలాగే గిన్నెలోకి పిండిని ఈ విధంగా 1/2 సగం వచ్చేటట్లు తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 5-6 గంటలైనా పులియబెట్టుకోవాలి. అప్పుడు పిండి ఈ విధంగా బాగా ఫర్మెంట్ అవుతుంది. పిండిలో చూసారా ఎయిర్ గ్యాప్స్ ఎలా వచ్చి పిండి ఎలా ఉబ్బిందో. ఇప్పుడు ఇందులోంచి మీకు ఎంత పిండి ఇడ్లీకి కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే ఈ పిండి 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అవసరం అనుకుంటే తగినంత వాటర్ వేసుకుని దీన్నంతా కూడా మనం మామూలుగా ఇడ్లీకి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ముందుగా ఇడ్లీ రేకులకి ఆయిల్ కానీ వాటర్ కానీ రాసుకుని తర్వాత పిండిని వేసుకోండి. ఇలా పిండిని రేకుల్లోకి నింపేసుకుని స్టాండ్కి అమర్చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకుని నీళ్లు కాగిన తర్వాత ఈ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని 10 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి. ఇవి ఉడికిపోతే ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఆగి తర్వాత ఈ స్టాండ్ బయటకు తీసేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక వెడల్పాటి స్పూన్ తోటి తీసేసుకోండి. ఇప్పుడు మనకి మెత్తటి రాగి ఇడ్లీ రెడీ. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉండి టేస్టీగా ఉంటాయి. మరి ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నాం. ఇదే పిండితో ఇప్పుడు దోశను ఎలా చేసుకోవచ్చో చూద్దాం. దోశ కోసం అయితే పిండి ఇంకా పల్చగా ఉండాలి, కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పిండిని ఈ విధంగా బాగా పల్చగా కలుపుకుని తీసుకోవాలి. ఇప్పుడు దోశను కాల్చుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనానికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి తర్వాత దీన్ని టిష్యూ పేపర్తో తుడిచేసుకోండి. పెనం మీడియం హీట్ అయిన తర్వాత కొద్దిగా దోశ పిండి దీని మీద వేసుకుని పల్చగా, మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశ వేసిన వెంటనే ఆయిల్ వేయకూడదు. దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కాల్చుకోవాలి. ఇది కొద్దిగా కాలిన తర్వాత అంచులు పైకి లేస్తూ ఉంటాయి. అప్పుడు దీన్ని వెనక్కి తిప్పేసుకుని దీన్ని రెండో వైపున కూడా కాల్చుకుని తీసుకోండి. ఈ విధంగా 2 వైపులా కూడా దీన్ని కాల్చి తీసుకుంటే ఇప్పుడు మనకి క్రిస్పీ రాగి దోశ రెడీ. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇది. ఇలా ఒకే పిండితో మనం 2 బ్రేక్ఫాస్ట్ని మెత్తటి రాగి ఇడ్లీ, క్రిస్పీ రాగి దోశల్ని చేసేసుకోవచ్చు. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో వీటిని తప్పకుండా చేసి చూడండి. మరి మీరు చేస్తే మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.